టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ ఉసిరికాయ ఊరగాయ, అదే నిల్వ ఊరగాయ అండి. చేసే విధానం చూపిస్తాను రండి. ముందుగా 1 కేజీ ఉసిరికాయలు తెచ్చుకున్నాము. ఈ ఉసిరికాయలు ఏంటంటే నిన్న తీసుకొచ్చాం. ముందుగా మనం బాగా కడిగి కొంచెం తడి లేకుండా గుడ్డతో తుడుచుకొని ఆరబెట్టి పెట్టుకున్నాం. ఎందుకంటే తడి ఉంటే పాడైపోద్దండి ఊరగాయ. అందుకని మనం దీన్ని తడి లేకుండా ఇట్లా నీట్గా పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలా. దానికి కేజీ ఉసిరికాయలకి 300 గ్రాములు కారం, మనం పట్టించాం కన్నకారం అండి. మీరు ఏది కారం అయినా వేసుకోవచ్చు. ఒక 300 గ్రాములు కారం కావాలా. ఇది మాత్రం ఒక 50 గ్రాములు సాల్ట్ పెట్టాము. దాన్ని చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఆవు పిండి అండి, అంటే ఆవాలు 150 గ్రాములు, మెంతులు మాత్రం ఒక ½ టీ స్పూన్ వేసుకున్నాము. అది ఇట్ట మిక్సీకి బట్టి పెట్టుకున్నాను. కొంచెం మెంతులండి, ఒక పించ్ ఇన్ని కొంచెం వేసుకున్నాం. ఎందుకంటే ఊరగాయ కలుపుకునేటప్పుడు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది వచ్చి మనకి వెల్లుల్లి అండి, ఒక 50 గ్రాములు వెల్లుల్లి వచ్చేటట్టు మనం ఇవి వాటికి తొక్కు తీసేసుకోవాలండి. ఇలా పెట్టుకోవాలా. మనకి ఉసిరికాయ ఊరగాయ తయారు చేసుకునే విధానం చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద బాండలు పెట్టాను. ఇప్పుడు కేజీ ఉసిరికాయలకి ఒక ½ కేజీ ఇది వేరుశనగ నూనె అండి. మనకి గ్లాస్తో అయితే మాకు 2 గ్లాసులు అంటే ½ కేజీ సరిపోద్ది. వేరుశనగ నూనె కానీ ఈ ఊరగాయలకి నువ్వుల నూనె కానీ వేసుకుంటే మనకి బాగుంటుందండి. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండాలి కదా, మనకి నిల్వ ఉండాలంటే వేరుశనగ నూనె కానీ, అందుకని మేము వేరుశనగ నూనె వేసుకున్నాము. ఇది కొంచెం వేడి చేద్దామండి ఆ ఆయిల్, ఎందుకంటే మనం ఇప్పుడు ఉసిరికాయల్ని ఇందులో వేయించుకోవాలి కాబట్టి ఆయిల్ని కొంచెం కాగనిద్దాం. నూనె కాగిందండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మొత్తం ఈ ఉసిరికాయలన్నీ ఇందులో వేసి మనం వేయించుకోవాలండి. చూడండి, ఇలా ఈ ఉసిరికాయలని ఇలా ఆయిల్లో ఇలా కొంచెం కదుపుకుంటూ ఉండాలా అటు ఇటు. ఏమంటే ఈ ఉసిరికాయలు మంచి దోర రంగులు అండి, దోర ఎరుపుగా వచ్చేంత వరకు మనం వేయించుకుంటే ఇందులో ఉండే నెమ్ము మొత్తం ఆయిల్లోనే ఆవిరైపోద్దండి. చూడండి, ఇలా రావాలండి కలరు. ఈ ఉసిరికాయలు ఇలా వేగినాయి అంటే ఏం లేదండి, దీంతో ఉన్న నెమ్ము గిమ్మ అంతా పోయి మనకి ఊరగాయ ఎక్కువ రోజులు ఉండడానికి వీలవద్దు. ఇప్పటిదాకా హై ఫ్లేమ్లోనే పెట్టాను, ఇప్పుడు సిమ్లో పెట్టాను. చూడండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చిన్నగా ఇవన్నీ తీసేసుకుంటానండి. చూడండి, ఈ రంగులో రావాలండి. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకుంటాం కదా, ఈ మిగిలిన ఆయిల్ని చల్లార్చుకోవాలండి. చల్లార్చుకున్న తర్వాత మళ్ళీ మనం ఊరగాయలో కలుపుకుంటామండి. చూడండి, ఉసిరికాయ పచ్చడి కలుపుకుందాము. ఈ ఊరగాయని వేయించేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిల్లో ఆవు పిండి అండి, కేజీ ఉసిరికాయలు కదా ఇందాక చెప్పుకున్నాం కదా, ఆవు పిండి 150 గ్రాములు పడద్ది. ఇందులో కారం 300 గ్రాములు, సాల్ట్ ఒక 50 గ్రాములు అండి, చూసి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. మెంతులు కొంచెం, దాంతో ఆవు పిండిలో ఉన్నా కూడా మెంతి పిండి, ఇది కొంచెం టేస్ట్కి బాగుంటుంది అట్ట వేసుకుంటే. ఇవి వెల్లుల్లి రెబ్బలండి, బాగా తొక్కలు చేసి ఇటు పెట్టేసుకున్నాము. ఇప్పుడు వీటిని కొంచెం ఇలా కిందకి మీదకి మొత్తం కలిపేస్తానండి. చూడండి, ఇలా మొత్తం ఈ ఆవు పిండి, కారం, ఉప్పు అన్నీ కలిపేసుకున్నాము. ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఈ ఆయిల్, అది చల్లారిందండి. అది ఇందులో మనం చల్లార్చి కలుపుకోవాలండి. మళ్ళీ వేడిగా ఉంటే ఆవకాయ, అదే ఉసిరిగా ఊరగాయ పాడైపోద్ది. అందుకని చల్లార్చే కలుపుకోవాలా. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా మొత్తం మనం ఇలా బాగా ఆయిల్లో కలుపుకోవాలండి. ఇదే విధంగా మనం కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, అది ఒక రోజంతా అలాగే ఉంచాలి, కదపకుండా గాలిపోకుండా మూత పెట్టి పెట్టుకోవాలా. అప్పుడు మనకి ఒక్కరోజు అలా ఉన్న తర్వాత పక్క రోజు నుంచి మనం ఇంకా
వాడుకోవచ్చండి ఊరగాయని. తర్వాత ఏంటంటే మనం వీటిని ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ జాగ్రత్తగా మూత పెట్టి భద్రపరుచుకున్నాం అనుకోండి, 1 సంవత్సరం రోజులు గ్యారెంటీగా మనకి ఈ ఉసిరికాయ ఊరగాయ నిల్వ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి ఇది. మనం ఇప్పుడేముందిలేండి, సీజనల్ అని కాదు, ఈ ఎక్కడ పట్టినా దొరుకుతున్నాయి కాబట్టి ఇవి దొరికినప్పుడే కదా మనం చేసుకోవాలా. అందుకని మనం ఏంటంటే ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, సంవత్సరం అంతా వాడుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.